అండి, నమస్తే. వెల్కమ్ టు నిర్మలాస్ హోమ్ కిచెన్. ఉదయాన్నే హడావుడి లేకుండా ఇంట్లో పిండిలేమి లేనప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ ని ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రిపేర్ చేసుకోవడం అండ్ అంతే టేస్టీగా కూడా ఉంటుంది. కేవలం 5 నుంచి 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోగలిగే ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్ ను తీసుకొని అందులోకి 1 కప్పు వరకు రవ్వ తీసుకోండి. ఇది బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటాం కదా, అది. నెక్స్ట్ ఈ రవ్వని కొంచెం ఫైన్ గా గ్రైండ్ అయ్యేటట్లు గ్రైండ్ చేసుకోండి. అంత బాగా మెత్తగా అయితే రాదు, కానీ ఒక 2-3 సార్లు గ్రైండ్ చేసి తీసుకుంటే కొంచెం ఇలా మెత్తగా అవుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజ్ ఆలుని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఈ ఆలు ముక్కలు ఇందులోకి వేసుకోండి. మీడియం సైజు అయితే 2 వేసుకోండి. ఇలా ఆలు ముక్కలని వేసుకున్న తర్వాత 1 కప్పు నీళ్లను వేసుకొని మెత్తగా స్మూత్ గా గ్రైండ్ చేసుకోండి. నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. ఈ విధంగా ఉండాలి. ఒకవేళ మీకు ఆలు వద్దు అనుకుంటే ఆలు ప్లేస్ లో పెరుగు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు చక్కగా ఇదంతా కూడా బౌల్లోకి వేసేసుకోండి. మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్న తర్వాత ఫస్ట్ ఇందులోకి మీ రుచికి సరిపడినంత ఉప్పు, ఇది ఇన్స్టెంట్ గా చేసుకుంటున్నాం కాబట్టి బాగా పొంగడానికి ఇందులో 1 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే ఈనో ప్యాకెట్ ఉంటుంది కదా, అదొక ప్యాకెట్ వేసుకోండి. చక్కగా మనకి పొంగుతూ చాలా బాగా వస్తాయి. ఒకసారి పిండిలో కలిసేట్టుగా పిండిని కలుపుకొని బందోస ఇంకా హెల్దీగా కావాలి అనుకుంటే 2 మీడియం సైజు క్యారెట్లని సన్నగా చక్కగా తురుముకొని వేసుకోండి. ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక 3 లేదా 4 పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి. కారం తక్కువ తినే వాళ్ళైతే పచ్చిమిర్చి తగ్గించి వేసుకోండి. అండ్ కరివేపాకుని, కొత్తిమీరను కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని అలాగే 1 స్పూన్ జీలకర్రని వేసుకొని ఇప్పుడు ఇదంతా చక్కగా కలిసేటట్టు ఒకసారి స్మూత్ గా కలుపుకోండి. కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వెంటనే ఈ బ్రేక్ఫాస్ట్ ని ప్రిపేర్ చేసుకోవడమే. వెంటనే చేసుకుంటేనే చక్కగా పొంగుతాయి. మళ్ళీ పిండి కలిపేసి ఇలా పక్కన పెట్టేసినా కూడా పొంగవు. ఎప్పుడైతే మీరు ప్రిపేర్ చేసుకుంటారో అప్పుడే వేసుకోండి. ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టుకొని ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ఇలా చిన్నదైనా పర్వాలేదు, లేదనుకుంటే మన ఇంట్లో నార్మల్ గా ఉండే ప్యాన్ లో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నూనె వేసుకోండి. నూనె కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది, ఎందుకంటే మందంగా వేసుకుంటాం కదా. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ప్యాన్ లోకి తగ్గట్లుగా వేసుకోండి. ఒక 2 గరిటెల వరకు అయితే పడుతుంది, చూసుకొని వేసుకోండి. తగ్గట్లుగా వేసుకొని ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి ఒక వైపు చక్కగా కాలనివ్వండి. మరి ఫ్లేమ్ ఎక్కువగా పెట్టారనుకోండి లోపల ఉడకకుండా పచ్చి పచ్చిగా ఉండిపోతుంది. అందుకని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక వైపు కాలనివ్వండి. ఈలోగా వీటికి మంచి కాంబినేషన్ టమాటా పల్లి చట్నీ ప్రిపేర్ చేసుకుందాము. అందుకోసం కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మీ కారానికి తగ్గట్లుగా పచ్చిమిర్చి, 4 టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని రెండింటిని ఒకేసారి వేసుకొని ఫ్రై చేసుకోండి. ఎక్కువైతే ఫ్రై చేసే అవసరం లేదు, జస్ట్ టమాటా మగ్గితే సరిపోతుంది. చూసారు కదా, టమాటాలు కొంచెం మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న ముక్క అల్లం కట్ చేసి వేసుకోండి. ఒక 5-6 వెల్లుల్లిపాయలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇందులోనే కొద్దిగా చింతపండును వేసుకోండి. వీటన్నింటిని 1 నిమిషం ఫ్రై చేసుకోండి. వెల్లుల్లి, అల్లం కూడా 1 నిమిషం మగ్గితే సరిపోతుంది. ఇలా ఇవి మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. ఇలా పూర్తిగా చల్లారిపోయిన ముక్కలన్నింటినీ మిక్సీ జార్లోకి వేసుకొని ఇప్పుడు కొద్దిగా కరివేపాకుని, కొత్తిమీరను వేసుకొని మీ రుచికి తగ్గట్లుగా ఉప్పు, ఇలా ఇవన్నీ వేసుకొని మరీ ఫైన్ గా కాకుండా కొంచెం అలా కచ్చా పచ్చగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకోవాలి. సరే కదా, మనకి ఈ విధంగా బరకబరకగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీకి పోపు కూడా అవసరం లేదు. ఇలానే మీరు డైరెక్ట్ గా ఏ టిఫిన్ లో అయినా తీసుకోవచ్చు. ఈలోపు బందోస కూడా ఒకవైపు చాలా చక్కగా ఫ్రై అయిపోతుంది. చూడండి, పైన పిండంతా కూడా పచ్చితనం పోయిన తర్వాత ఇలా ఒకవైపు కాల్చుకున్న ఈ ఊతప్పంని రెండో వైపుకు తిప్పుకోండి. మళ్ళా రెండో వైపు కూడా లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఆ వైపు కూడా 1 నిమిషం కాలనివ్వండి. చూడండి, 2 వైపులా కూడా కాల్చుకున్న తర్వాత ప్లేట్ లోకి తీసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. జస్ట్ 5 to 10 మినిట్స్ లో ప్రిపేర్ చేసేస్తారు. చూసారు కదా, చాలా సింపుల్ గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. వేడి వేడిగా మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న టమాటా చట్నీతో సర్వ్ చేసుకున్నామంటే అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు తుంపి చూపిస్తున్నాను, చూడండి లోపల ఏ విధంగా ఉంది అనేది. చూసారా, చాలా వేడిగా కూడా ఉంది. మీకు కూడా చూస్తుంటే ఇప్పుడే చేసుకొని తినాలనిపిస్తుంది కదా. చాలా సింపుల్, అన్ని ఇంట్లో ఉండేవే. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకెలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నిర్మలాస్ హోమ్ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.